నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈరోజు ఈ వీడియోలో మనం వాయోపీడీ గురించి మాట్లాడబోతున్నాం. అంటే యంగ్ ఆన్సెట్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ గురించి. పేరు తీసుకున్నప్పుడు మనకు కంపిస్తున్న రోగి కదా. చేతులు కాళ్ళు కంపిస్తున్నాయి, మన మెడ కదులుతోంది. కానీ మనకు అనిపిస్తుంది పార్కిన్సన్ అనేది కేవలం 60, 70, 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులలో మాత్రమే ఉండవచ్చు. అది నిజం కాదు. ఈ రోజుల్లో పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తోంది మరియు దాదాపు 30–40% రోగులు పార్కిన్సన్ కోసం రాలేదు. వారు యోపిడికేయానియన్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ కోసం వస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి లోపల పార్కిన్సన్ అభివృద్ధి చెందుతుంటే అది ఎక్కువగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఆ వ్యక్తి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న అతని జీవితంలో 40 సంవత్సరాలు ఉన్నాయంటే అతనికి నడవడం, లేవడం, కూర్చోవడం అన్నీ చేయాల్సి ఉంటుంది. మరియు అతని వ్యాధి ఇక్కడ ఆగకపోతే పెరుగుతూనే ఉంటే తదుపరి 5–6 సంవత్సరాలలో అతను పూర్తిగా పేషెంట్ అవుతాడు. అంటే అతని జీవితంలో దాదాపు 30 సంవత్సరాలు మంచంలోనే గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఒక వృత్తిలో ఏమి చేయాలో తెలుసుకోవాలి. అక్కడ చేతిపై చేయి పెట్టి కూర్చోలేము, మనం వేచి ఉండలేము. సిండోపా వల్ల మీకు కలిగే ఉపశమనం ఒక అద్భుతం అనుకుంటే అది తాత్కాలికమని మీకు తెలుసు. ప్రతిసారి కొంత సమయం తర్వాత మీరు సిండోపా డోసేజ్ను పెంచాల్సి ఉంటుంది. మీ మెదడు యొక్క టిష్యూ బలహీనమవుతోంది, మీ నర్వ్ సిస్టమ్ క్షీణిస్తోంది, మీ శరీరంలోని మెదడులో డోపామిన్ విడుదల తగ్గుతోంది. అందుకే మీరు సిడ్కోని విస్తరిస్తూనే ఉండాలి. అప్పుడు మీ జీవనం కొనసాగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మీ పరిస్థితిని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి మరియు దానిపై వేగంగా చర్య తీసుకోవాలి. మీరు మీ రోజువారీ రొటీన్ను పూర్తిగా మార్చాలి. మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చాలి. దీనికి మీరు ఏదైనా ఖర్చు చేయాల్సి వచ్చినా అది చిన్నదే. ఈ వ్యాధిని పోషించడంలో మొదటి మార్పు మీరు ఏమి చేస్తారు? మీ రొటీన్లో మీరు ముందుగా ఆ అంశాన్ని గుర్తిస్తారు. కొన్ని సంఖ్యా అంశాలను గుర్తిస్తారు. వాటి కారణంగా పార్కిన్సన్ మీకు ఈ వయస్సులో ఇక్కడ 99% మందికి ఇది ఉండదు. మీ వయస్సులో ఉన్న ప్రపంచంలోని 99% జనాభాకు పార్కిన్సన్ లేదు. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేశారు. అది 99% మంది చేయలేదు. ఇప్పుడు మీరు దాన్ని కనుగొనాలి. నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు స్వయంగా దాని విశ్లేషణ చేయండి. మీకు అర్థమవుతుందేమో చూడండి. ఆ అంశాన్ని మీలో నుంచి ఈ రోజు నుంచి తొలగించండి. 2. మొదటి విషయం, మీరు రాత్రి నిద్రలేకుండా ఉంటారా? ఏదైనా కారణం వల్ల నైట్ జాబ్ ఉందా? లేదా రాత్రి నెట్ఫ్లిక్స్ చూస్తున్నారా? లేదా గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా? ఏదైనా కారణం వల్ల మీరు ప్రతిరోజు రాత్రి నిద్రలేకుండా ఉంటారా? ఇది ఒక పెద్ద అంశం. అయితే ఇది రెండవ పెద్ద అంశం చెబుతాను. మీ స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంది. అది ఆర్థిక సమస్య కావచ్చు. లేదా మీ ఉద్యోగంలో ఏదైనా గొడవ జరుగుతుందా? అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయా? పని ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఇది కూడా రెండవ అంశం కావచ్చు. మూడవ అంశం ఏమిటంటే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు లేదా మీ తాతమామలు లేదా మీ కజిన్ ఎవరికైనా వృద్ధాప్యంలో పార్కిన్సన్ ఉందా? సరే, ఈ 3 అంశాలలో ఏదైనా ఒక అంశం ఉన్నా అదే అంశం మీ పార్కిన్సన్కు. ఇప్పుడు మార్చాల్సింది ఏమిటి? మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. మీకు ఇబ్బంది కలిగించే విషయాలు అవి మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఏ కారణం అయినా, ఏ అంశం అయినా దాన్ని జీవితంలో నుండి బయటకు తీసేయాలి. మీరు మానసికంగా బలంగా ఉండాలి. ఇక చాలించండి. ఇప్పుడు నా వంతు. ఇప్పుడు జీవితాన్ని నేను నియంత్రిస్తాను. జీవిత నియంత్రణ నా మీద ఉండదు. నా నియంత్రణ జీవితంపై ఉంటుంది. ఈరోజు తర్వాత మీకు ఆహారం, పానీయం ఉంటాయి. అలా చేయాలి. అది బాడీ బిల్డింగ్కు సంబంధించినది. మీ ఆహారంలో ప్రోటీన్ మంచిగా ఉండాలి. విటమిన్లు ఉండాలి. మీ రోజువారీ రొటీన్లా ఉండాలి. మీ రోజువారీ రొటీన్లో శరీరాన్ని పూజించే వ్యక్తిలా ఉండాలి. ఉదయం లేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు, వంట చేస్తున్నారు, మీ పని చేశారు, సాయంత్రం వస్తున్నారు, ఈతకు వెళ్తున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, స్నేహితులను కలుస్తున్నారు.
ఆ రకమైన మార్పు మీరు చేయాలి. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమం కోసం చేస్తే, స్నేహితులను కలవడానికి చేస్తే, అది ఇంట్లో కాదు. అది పార్కుల్లో జరుగుతుంది. అది క్లబ్బుల్లో జరుగుతుంది. క్రీడలు ఆడుతూ జరుగుతుంది. దీని ద్వారా మీ శారీరక వ్యాయామం కూడా అవుతుంది మరియు మీరు ప్రజలతో సామాజికంగా కలవగలుగుతారు. ఆహారంలో మీరు కూరగాయల పరిమాణాన్ని ఎక్కువగా పెంచాలి. మీరు పాలకూర, బధువా, మెంతి వంటి వాటిని చేర్చండి. మీరు వాటిని ఉపయోగించుకుంటూ వచ్చారు. నేను చెప్పడం లేదు. ఏమీ కాదు. కాబట్టి ముల్లంగి, గోగీతో చేసే పొడి పరాటాలు తినేయండి. రోజులో తినండి, ఎలాంటి సమస్య లేదు. చపాతీలు ఆపండి. పప్పు చపాతీ, మెంతి చపాతీ, బీట్రూట్ చపాతీ, పాలకూర చపాతీ. ఇష్టమైనది తినండి. మీరు తినకూడదు అనేది జంక్ ఫుడ్. మీరు మీ జేబు నుండి ఏదైనా డబ్బు ఖర్చు చేసి బయట నుండి ఆహారం మీ ఇంటికి తీసుకువస్తే అది తప్పు. మీరు రోటీ మెటీరియా తెచ్చుకుని ఇంట్లో వంట చేసుకోవాలి. మీరు చికెన్ తినాలనుకుంటే, చేప తినాలనుకుంటే, ఏ ఆహారం తినాలనుకుంటే తినండి. ఇది విషయం. మీరు ఈ 3 పెద్ద మార్పులు అంటే మీ వ్యాయామ రూటీన్ సెట్ చేసుకుంటే, మీ ఆహారాన్ని మార్చుకుంటే మరియు ఆ ఫ్యాక్టర్ను తీసివేస్తే ఈ 3 విషయాలు ఒకేసారి చేయండి. చేస్తే కనీసం మీ వ్యాధి ఇక్కడ నుండి పెరగదు. ముగిసింది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి ఉంది. నేను అంగీకరిస్తున్నాను, ఈ విషయాలు పని చేయవు, కానీ దీని అర్థం ఏమిటంటే మనం వాటిని చేయడం ఆపివేయాలి అని కాదు. మన వ్యాధి ముందుకు పెరగదు. పెరిగినా కూడా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం చాలా దీర్ఘకాలిక సమయాన్ని గడపాలి. మీరు 40 ఏళ్ల వయస్సులో ఉంటే 40 సంవత్సరాలు గడపాలి అంటే అది వ్యాధితో సులభం కాదు. కాబట్టి మీ జీవితాన్ని మరియు నియంత్రణను మీ చేతుల్లోకి తీసుకోవాలి. మరియు మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్న రోజున, ఆ రోజున మీరు పార్కిన్సన్ను ఓడించడమే కాకుండా పూర్తిగా ఓడించారు. ఎందుకంటే పార్కిన్సన్ అనేది మీరు ఒక కారణం వల్ల పొందిన వ్యాధి. ఆ కారణాన్ని మీరు తొలగించారు మరియు మీరు చెప్పారు, సరే ఇది చాలు. ఇప్పుడు నా వంతు. అక్కడ మీరు గెలుస్తారు. ఒక మార్పు జరుగుతుంది మరియు అది అవసరం. కాబట్టి నేను ఆశిస్తున్నాను దీని ద్వారా చాలా మారుతుంది. కానీ వెళ్లే ముందు నేను మీలాంటి కొన్ని రోగులను కలవాలని కోరుకుంటున్నాను. దాంతో మీకు అర్థమవుతుంది. నేను ఒక్కడిని కాదు, నాలాంటి మరికొందరు ఉన్నారు మరియు వారు కూడా ఈ రకమైన సమస్యతో పోరాడారు మరియు వారు దాన్ని అధిగమించగలిగితే నేను కూడా ఈ పార్కిన్సన్ వ్యాధిని జయించగలను.